బీజేపీ కూటమికి అనూహ్య రీతిలో ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎన్నికల్లో కూటమికి ఓట్లేస్తామని దళిత, కార్మిక, కాపు, మత్స్యకార సంఘాలు స్పష్టం చేశాయి. కాకినాడలో ఆయా సంఘాల నాయకులు విడివిడిగా మీడియా సమావేశాలు నిర్వహించి కూటమికి మద్దతు ప్రకటించారు. దోపిడీదారుల నుంచి కాపాడుకోవడానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కార్మిక నేత టీవీ రామారావు, లారీ అసోసియేషన్ జిల్లా మాజీ నాయకులు దుగ్గన బాబ్జీ, మల్లాడి రాజు, బీజేపీ నాయకులు కొక్కిలిగడ్డ గంగారాజు, రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ రంగారావు తదితరులు మాట్లాడుతూ 5 ఏళ్లుగా వైసీపీ నేతల అక్రమాలను ఎండగట్టారు. ఎన్నికల్లో ఓట్లతో వైసీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి గుణపాఠం నేర్పుతామన్నారు. ముద్రగడ జనసేనానిపై చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె ఖండించడం శుభపరిణామమన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని తన తండ్రిలాగే తను కూడా ఏదన్నా మేలు చేస్తాడని చెప్పేసి మరి ఓట్లేయడం జరిగింది. అటువంటి మత్స్యకారుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దూరంపూడి చంద్రశేఖర్ ఒక ₹1 కోటి ఖర్చు పెట్టి గుడి కడితే మీరు 10 కోట్లు దండుకునే జాతి మీది అని విమర్శించడం, కించపరచడం జరిగింది. దాని మీద మత్స్యకారులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయనకైతే ఎవరు ఓట్లేసి నెగ్గించే పరిస్థితులు అయితే కాకినాడ మత్స్యకారులు ఎవరో సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాను. అలాగే ఓఎన్జీసీ సంస్థలు ఇక్కడ కాకినాడ తీరంలోనే పనిచేస్తూ వర్క్ చేస్తూ కోట్లాది ఆదాయాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి. దానికోసం మరి ఎప్పుడు కూడా దూరంపూడి చంద్రశేఖర్ మత్స్యకారుల పట్ల న్యాయం చేయాలని కానీ లేదా నష్టపరిహారాన్ని ఇప్పించాలని కానీ ఇప్పుడు అనుకోలేదు. గతంలో దూరంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2012లో జిఎస్పిసి నుంచి మరి అనేక కోట్ల రూపాయలు, ₹100 కోట్ల మరి మత్స్యకారుల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. కాకినాడ తీరంలోనే మరి ఆ పనులు మొదలు పెట్టడం, కాకినాడలో ఉండేటువంటి అత్యధిక మత్స్యకారులందరూ కూడా అదే ప్రాంతానికి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ నష్టపరిహారం ఇవ్వలేదు. అప్పుడు ఎమ్మెల్యే దూరంపూడే, కానీ ఎటువంటి పరిహారం కూడా మరి ప్రజలకు అందించలేదు. యూనియన్లు, కార్మిక సంఘాలు 72 సంఘాలతో మీటింగ్ పెట్టిన పాపం, నాకు అతను పదవి ఇచ్చిన పాపం ఏంటంటే ఒక సంఘానికి న్యాయం చేయలేదు, అతను ఒక యూనియన్కి న్యాయం చేయలేదు. కాకినాడలో లారీ యూనియన్ అంటేనే పెద్ద కీలకమైన యూనియన్, అందరికీ తెలుసున్నది స్టేట్లో. ఈ లారీ ఓనర్లు అందరూ కూడా నెల రోజులకు ఒక ట్రిప్ పడకపోతే అదే ట్రిప్పు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకి 80,000 కిరాయి అయితే ₹60,000 పంపించేసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న లారీ ఓనర్లు కొంతమంది లారీలు అమ్ముకుని ఇవాళ డ్రైవర్లకు వెళ్ళే పరిస్థితి చాలామంది తెచ్చుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకనే మీరు కావాలంటే లిస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యే అవుతే ఇంకో లారీ కొనుక్కోవాలి తప్పించి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక లారీలు అమ్ముకోవడానికి కదా ఎమ్మెల్యే కింద నెగ్గించుకోవడం. ఇంత దారుణంగా ప్రవర్తించిన వ్యక్తి, ఇలాంటి పాపాత్ముడు కూడా మనకి కాకినాడ ఎమ్మెల్యే కింద రావడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే క్లియర్గానే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు ఓడిపోవడం కోసమే బాబ్జీ బయటకు వచ్చాడు. ఓడించి తీరుతాం, కొండబాబు గారిని ఆ బంపర్ మెజార్టీతో కాకినాడలో నెగ్గించుకుంటున్నాం ఈరోజు. అదే కాకుండా ఇవాళ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఆయన వ్యక్తిగతంగా ఆయన కొత్త అవ్వచ్చు, కానీ ప్రజలకి ఒక్కసారి కానీ అటాచ్మెంట్ అవుతే ఇతరే మంచి నాయకుడని చెప్పేసి తెలుసుకోవాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మాకైతే మాత్రం చాలా మంచి వ్యక్తిని ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఆదేశిస్తూ అతను కూడా బంపర్ మెజార్టీతోనే నెక్కుతాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నెగ్గబోతున్నారు. ఇక్కడ కురసాల కన్నబాబు గారు కూడా చిరంజీవి గారి ఇంట్లోంచి వచ్చి అతను ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి అతను కూడా కాపు వర్గాన్ని కానీ వేరే సామాజిక వర్గాన్ని కూడా అన్యాయం చేశాడు కాబట్టి అతను కూడా ఇవాళ ఓడిపోయి 19 గారు నెగ్గడం జరుగుతుంది.